ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక విషయం మీద ఒక ఫోకస్ చేసి ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటుంది. ఇంటర్నేషనల్ డే ఫర్ యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ డ్రగ్స్ ట్రాఫికింగ్. అంతర్జాతీయంగా కూడా ఈ డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమో, అది సప్లై చేయడం కూడా ఎంత ప్రమాదకరమో అనే దాని మీద ఫోకస్ చేసినట్టయితే ఈ రోజును పురస్కరించుకొని, ముఖ్యంగా మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క డ్రగ్ కల్చరు బాగా పెరుగుతోంది. దానికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ గ్లోబలైజేషను, అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ. దీనివల్ల వాళ్ళకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళకి రిక్రియేషన్ ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళకి ఒక ప్రెజర్ ఎక్కడ దొరుకుతుంది అనే దాని మీద, అన్వేషణ మీద ఈ డ్రగ్స్ వీటి మీద నాలెడ్జ్ వాళ్ళు ఇంటర్నెట్లో చూసి తెలుసుకుని, ప్రస్తుతం ఉన్నటువంటి ఆల్కహాల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కంటే కూడా ఇంకా వాళ్ళని ఎక్కడికో స్వర్గంలోకి తీసుకువెళ్తుంది. వాళ్ళకున్నటువంటి టెన్షన్స్ అన్నీ పోతాయి, వాళ్ళకున్నటువంటి స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతుంది, వాళ్ళకి మత్తుగా మజాగా ఉంటుంది, వాళ్ళకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా సప్రెస్ అయిపోతాయి. వాళ్ళకి జీవితంలో ఎదురైనటువంటి దెబ్బలన్నింటినీ కూడా అధిగమించాలంటే డ్రగ్స్ తీసుకుంటే మంచిది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక్క గంజా మొక్క తులసి వనాన్ని ఎలా పాడు చేస్తుందో, ఒక్క డ్రగ్ తీసుకునేటువంటి స్నేహితుడు ఒక గ్రూప్లో ఉన్నట్టయితే గ్రాడ్యువల్గా ఆ ఒక హ్యాబిట్ని అందరికి అలవాటు చేసి వాళ్ళందరినీ కూడా డ్రగ్ అడిక్ట్గా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యూత్ వాళ్ళ చదువు సంధ్యల్ని, వాళ్ళ కెరీర్ని, వాళ్ళ నాలెడ్జిని అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు నిర్వీర్యం అవుతున్నారు, అంటే డిస్ఫంక్షనల్గా మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఎంతో పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎంతో భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుని, ఎంతో గొప్పగా వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుంటూ వీళ్ళు వాళ్ళకి ఆసరాగా ఉంటారు, బాసటగా ఉంటారు, వాళ్ళ యొక్క ఇంటి ప్రతిష్టని వాళ్ళు కాపాడుతారు, గొప్పగా చెప్తారు అని చెప్పి అనుకుంటూ ఆశిస్తారు. కానీ అంత గారాబంగా పెంచినటువంటి పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడి దానికి బానిసలయ్యి చదువు సంధ్యలు మధ్యలోనే ఆఫ్ చేసి, అసలుకు వాళ్ళకు ఉన్నటువంటి బంధాలని, రిలేషన్స్ని, వేటిల్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా, అంటే లెక్కలోకి తీసుకోకుండా, వాళ్ళ మాట వినకుండా ఏదో లోకంలోకి వెళ్ళి బతుకుతున్నట్టుగా బతుకుతూ ఉంటారు. దాని ద్వారా అది ఆ ఇంటికి క్షోభ. అలాంటి ఇల్లులు కొన్ని కలిసినట్టయితే ఒక సొసైటీ అన్నీ బాగుంటేనే ఆ జిల్లాలు కానీ, ఆ స్టేట్ కానీ, ఆ కంట్రీ కానీ బాగుంటుంది. అట్లాగా అంతా మొత్తం వ్యాపించడం వల్ల ఏంటంటే ఆ కంట్రీ డెవలప్మెంటే ప్రశ్నార్థకం అవుతుందన్నమాట. ఏ కంట్రీ డెవలప్మెంట్ అయినా యూత్ మీద ఆధారపడి ఉంటుంది. గుడ్ సిటిజన్స్, హెల్దీ సిటిజన్స్, క్వాలిఫికేషన్తో, పొటెన్షియల్తో ఉన్నట్టయితే వాళ్ళు ఆ కంట్రీని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎక్కడైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతారో వాళ్ళ హెల్త్ టోటల్గా నాశనం అవుతుంది. వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి, ప్రేమలు, అనుబంధాలు అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళ ఒక లివింగ్ అనేది ప్రశ్నార్థకము. వాళ్ళు ఎంతకాలం బతుకుతారో కూడా తెలియదు. ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయి. ముఖ్యంగా లివర్ సంబంధితమైన సమస్యలు, కిడ్నీ సమస్యలు, లంగ్ సమస్యలు, అలాగే హైపర్ టెన్షను. తర్వాత మెయిన్గా ఇది మెదడుని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఒక మిథ్య, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, చిరాకు, కోపము, కన్ఫ్యూజను ఇవన్నీ కూడా వచ్చి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము వాళ్ళు సూసైడ్ చేసుకోవడము, చనిపోవడము, లేకపోతే ఇతరులను బాధ పెట్టడము, ఇతరుల మీద దాడి చేయడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈరోజు పురస్కరించుకొని డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమో, ఈ డ్రగ్స్ గురించి తెలుసుకొని ఆసక్తి పెంచుకొని ఏదోలే సరదాగా ఈ ఒక్క రోజుకే కదా అని బిగించేసి, రేపే కదా అని కంటిన్యూ చేసి, ఎల్లుండి కోసం చూస్తూ అట్లాగా అడిక్ట్ అయ్యే కంటే కూడా అసలు వీటి జోలికి పోకూడదు. ఒకవేళ ఎవరైనా దీని బారిన పడినట్టయితే వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకి చైతన్యాన్ని ఇచ్చి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని నార్మల్ స్ట్రీమ్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత సొసైటీ అందరికీ ఉంది. ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషనల్స్కి, కౌన్సిలర్స్కి, సైకాలజిస్టులకి, సైకియాట్రిస్టులకి, ఇట్లా ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగినంతగా సాయం చేయాలి. ముందుగా ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత వాళ్ళకు ఒక ఇమోషనల్గా స్టెబిలిటీ తీసుకురాగలగాలి. వాళ్ళ యొక్క ఆలోచనలను డిస్ట్రాక్ట్ చేయగలగాలి ఆ డ్రగ్స్ నుంచి. వాళ్ళకి యాక్టివిటీస్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అవసరం అనుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్స్లో అడ్మిట్ చేయాలి వాళ్ళని. ఈ విధంగా వాళ్ళని ఆ డ్రగ్స్ బారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఒక భవిష్యత్తుని మళ్ళీ
రిస్టోరేషన్ చేయగలిగితే మాత్రం చాలా సక్సెస్ అవుతారు. కాబట్టి అందరు పెద్దలు కూడా ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా చెప్పి, ముఖ్యంగా యూత్కి దీన్ని మీద అవగాహన కలగజేసి వాళ్ళు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేటువంటి స్కిల్స్ నేర్పించవలసినటువంటి బాధ్యత ఉంది. వర్క్షాప్ ఉంది. ఈ ఒక్క రోజుకే ఏదో దీని గురించి 4 మాటలు చెప్పేస్తే సరిపోదని నా నమ్మకము. ఇది కంటిన్యూగా తీసుకుని ఇది కంటిన్యూగా ప్రమోట్ చేయాలి, వాళ్ళని ఫాలో అప్ చేయాలి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో. అలాగే ముఖ్యంగా అరికట్టవలసింది ఏంటంటే ఈ ట్రాఫికింగ్ చేసేవాళ్ళది డ్రగ్ సప్లయర్స్ ఉన్నారు, పెడ్లర్స్ ఉన్నారు. అది కొన్ని అదర్ కంట్రీస్ నుంచి ఇండియాలో ప్రవేశించి చాలా చాకచక్యంగా అయ్యో వీళ్ళేనా ఇలా సప్లై చేసేది అనేది కూడా తెలియదు మాట. అంత ఇన్నోసెంట్ పీపుల్ కూడా సప్లై చేస్తుంటారు. అది పోలీస్ ఆఫీసర్లు పోలీస్ వాళ్ళు పట్టుకుని వాళ్ళ పేర్లు చెప్తే కానీ మనకి ఆ సంగతి తెలియదు. చాలా షాక్ తింటాము. వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళే కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మొన్నటి వరకు ఇన్నోసెంట్గా ఉన్నాడే, ఇతను ఇంత పెద్ద ఇదా అని అనిపిస్తుంది అన్నమాట. కనుక ఏంటంటే ఈ ట్రాఫికింగ్ అనేది అరికట్టాలి. ముఖ్యంగా చాలా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి, చాలా చక్కటి సెలబ్రిటీస్ అని చెప్పి, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు అని చెప్పి ఈ సుఖాలన్నీ కాదు ఇంకా సుఖం కావాలి, భూలోకంలోనే స్వర్గాన్ని చూడాలి అని చెప్పేసి ఏదో అత్యాశకు పోయి ఎక్కడొక్కడో ఊహించుకొని, లేకపోతే కొన్ని అవమానాలకి బ్రేక్ అయ్యి ఒక అవమానాల నుంచి బయటికి రావాలి, ఇన్సల్ట్ నుంచి బయటికి రావాలి, కక్ష కోపము అన్నిటి నుంచి బయటికి రావాలి, ఇమోషన్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పి మామూలుగా సాధ్యపడదని చెప్పి ఈ డ్రగ్స్ని ఆ బాధలు అవి మర్చిపోవడానికి ఆల్కహాల్ కంటే ది బెస్ట్ ఏంటంటే డ్రగ్స్ అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి, లేకపోతే వాళ్ళు ఏదో పొరపాటున ఒకసారి తీసుకొని చాలా రిలీఫ్ పొందారని చెప్పి అట్లా ఆ డ్రగ్స్కి అలవాటయ్యి ఇతరులకు అలవాటు చేసి లేదా అదే వ్యాపారంగా చేసుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా గమనించవలసినట్టు ఉంటుంది. అదేవిధంగా లా ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా వీటిల్ని పట్టుకుని అదుపు చేసి నివారించాలని దీని ద్వారా నేను హెచ్ఎం టీవీ ద్వారా కోరుతున్నాను.